పాదం చదువుతున్నాం. The hour has not yet struck. The ray has not yet flashed into the germ. The Matri Padma has not yet swollen. The ray of ever darkness becomes, as it is emitted, a ray of effulgent light or life, and flashes into the germ. The point in the mundane yak represented by the matter in its abstract sense, but the term point must not be understood as applying to any particular point in space, for a germ exists in the center of every atom, and these collectively form the germ, or rather, as no atom can be made visible to our physical eye, the collectivity of these, if the term can be applied to something which is boundless infinite, forms the nomina of the eternal and indestructible matter. పాయింట్ అనేటటువంటిది అద్భుతమైనటువంటి మెడిటేషన్. యాక్చువల్గా పైథాగరస్ దీన్ని మొట్టమొదటిసారి బాగా ఎక్స్ప్లెయిన్ చేసడం. మామూలుగా సైన్స్లో పాయింట్ అంటే ఏమైనా డిఫైన్ చేస్తారంటే ఏ స్పేస్ వితౌట్ డైమెన్షన్. అంటే పాయింట్ యొక్క డెఫినేషన్ ఎగ్జాక్ట్గా మ్యాథమెటిక్స్లో కరెక్ట్గా డెఫినేషన్ ఉండదు. పాయింట్ అనేటటువంటిది యాక్చువల్గా మనకి జీవితంలో అర్థం చేసుకోవాలంటే, కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే అవేకెనింగ్ అని అర్థం చేసుకోవచ్చు. పొద్దున లేవగానే మనకేమిటవుతుంది అంటే ఒక పాయింట్ మనలోంచి ఎమర్జ్ అవుతుంది. నిద్రపోతూ ఉండడం అనేటటువంటిది పెద్ద మిస్టరీ. మనకి అనేక సార్లు మనం చెప్పుకున్నా సరే ఎప్పుడు కూడా ఆల్వేస్ స్లీపింగ్ ఇస్ ఎ మిస్టరీ. ఏమిటవుతుంది స్లీప్ అవుట్లోకి వెళ్తేటప్పుడు? మెడిటేట్ చేస్తే ఏమిటవుతుంది? ఫిజికల్ బాడీలోంచి ఇంద్రియాల్లోకి, ఇంద్రియాల్లోంచి మనస్సులోంచి మెల్లగా సబ్మర్జ్ అయిపోయినటువంటి కాన్షియస్నెస్ ఒక పాయింట్ ని రీచ్ అవుతుంది. యాక్చువల్ పాయింట్ రీచ్ అవుతుంది. ఆ పాయింట్ దగ్గరికి ఇంద్రియములు, మనస్సు వెళ్ళగానే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇంకా ఉండదు. నిద్రపోతుండేటప్పుడు భౌతిక శరీరం మీద మన మనస్సు ప్రసరిస్తుంది. మనకు తెలుసు మనస్సు ఉంటుందా? ఉంటుంది. ఇంద్రియాలు ఉంటాయా? ఉంటాయి. భౌతిక శరీరం ఉంటుందా? మనం నిద్రపోయేసరికి ఇదంతా స్మాష్ అయిపోయి ఆకాశంలో కలిసిపోవటం ఉండదు. ఉంటుంది. ఎవరికి ఉండదు? మనకు ఉండదు. అంటే దాని ఎడల మనం ఉండం. ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా ప్రళయంలోనికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ప్రళయమయందు దాన్ని ఏమని పిలుస్తామంటే, మనం ఏమని పిలుస్తామంటే మూల ప్రకృతి అనే పేరుతో పిలుస్తాం. మనం ఈ మూల ప్రకృతి యందు సమస్తమైనటువంటి మెరిచిపోయి ఉంటాయి. అంటే ఒక నీళ్లు కానీ మనం తీసుకుంటే అందులో పంచదార, ఉప్పు, గిప్పు అన్ని కానీ వేసేస్తే అవి అందులో కరిగిపోయి కనిపించవు. నీళ్ళు ఒకటి ఉంటాయి. ఆ నీళ్ళని కాస్మిక్ వాటర్స్ గా కానీ మనం ఊహించగలిగితే ప్రళయమైనందు జలములు ఏందో సమస్తం వెళ్ళిపోతాయి. జలములు అనేటటువంటిది ఫిజికల్ వాటర్స్ మాత్రం కాదు. మనకి ప్రళయం అనేటటువంటి వాటిలో జలములు ఏం చెప్పినా సరే, సముద్రం అని ఏమి చెప్పినా సరే, ఇవి మామూలుగా సినిమాల్లో చూపించేటట్టుగా సముద్ర మథనం అంటే అక్కడ నీళ్లు ఉండేటట్టుగా, పాల సముద్రం ఉండేటట్టుగా అందులో చిరుగుతున్నట్టు. యాక్చువల్ గా కాస్మాస్ లో ఉండే ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ లో ఉండే ఆకాశమునందు ఉండేటటువంటి కాస్మిక్ వాటర్స్ వేరు, భౌతికమైన వాటర్స్ వేరు. భౌతికమైన వాటర్స్ కాస్మిక్ వాటర్స్ యొక్క రిఫ్లెక్షన్ మాత్రమే. భౌతికమైనటువంటి వాటర్ యొక్క కాంటెంట్ లేకపోతే జర్మ్ ప్రొసీడ్ అయ్యి ఆర్గానిక్ మ్యాటర్ ఉండదు. అలాగే ఆకాశంలో ప్రళయంలోంచి, ప్రళయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ స్టాంజర్స్ అన్ని కూడా ప్రళయంలోంచి సృష్టి వస్తూ ఉండేటప్పుడు దీనికి మనం ప్యారల్ గా మనం చూడగలిగేటటువంటి రోజు నిద్రలోంచి మెలకు రావటం. నిద్రలోంచి మెలకు వచ్చేటప్పుడు ఏంటంటే ఒక పాయింట్ అవేకనింగ్ అవుతుంది. దీన్ని మనకి ఏమని పెడతారు? రోజు సూర్యుడు ఉదయించడం అనేటటువంటి దాంతో సమానమై ఉంటుంది. దాన్ని డాన్ అనే పేరుతో పిలుస్తాం మనం. రోజు సూర్యుడు ఉదయిస్తుండేటటువంటిది మిస్టరీ మనకి.
యాక్చువల్ గా సూర్యుడు ఉదయించడం ఉండదు. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా భ్రమ కలిగిస్తుంది. మేడం బ్లవర్స్ కి ఏమిటంది సీక్రెట్ దాంట్లో? ఇట్ ఈస్ ఎ సబ్స్టిట్యూటెడ్ సీక్రెట్. భూమి తన చుట్టూ తను తిరుగుతుండేటప్పుడు సూర్యుడు ఉదయించడం అస్తమించడం అనేటటువంటి ఒక సబ్స్టిట్యూటెడ్ సీక్రెట్ అవుతుంది. అలాగే మనం భౌతిక శరీరంలోకి అవేకన్ అవ్వటం అనేటటువంటి భౌతిక శరీరం కంటే అతీతమైనటువంటి దాంట్లో మనం ఉన్నా సరే నిద్రపోతూ మొట్టమొదటి లేచినప్పుడు అవేకనింగ్ అవుతుంది. ఇది సెంట్రల్ పాయింట్. ఈ పాయింట్ ని మెడిటేట్ చేయటం అనేటటువంటిది పొద్దున సావిత్రి ఉపాసన యొక్క సంధ్యావందనం. వీటి ఎందు ఉండేట మంత్రములు ఎందు ఉండేటువంటి రహస్యములని కూడా ఇవే ఉంటాయి. పొద్దునే సంధ్యావందనం ఎందుకు చేయమంటారంటే ఈ డాన్ అనేటటువంటి మిస్టరీ ఏదైతే ఉంటుందో విపులముగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది సంధ్యావందనమై ఉంటుంది. సంధ్యావందనం వల్ల స్పేస్ టైంలో క్రికెట్ చేస్తూ ఆ రోజుకి ఆ కాన్షియస్నెస్ అప్పటికి అవేకెన్ అవటం అనేటటువంటి తీసుకొచ్చి వెనక ఉండేటటువంటి శక్తులు ఏవైతే డాల్ అనేటటువంటి దానికి పనికొస్తాయి. అలాగే మన యందు మెలకు రావడానికి ముందు అనేకమైనటువంటి దేవతా శక్తులు పనిచేసి మన మెలకులోకి తీసుకొస్తాయి. ఈ మెలకుగా వచ్చినటువంటిది ఏమిటవుతుంది? ఫిజికల్ ప్లేన్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. దీనికి కొంచెం లోపలికి కానీ మనం తీసుకెళ్ళగలిగితే తల్లి గర్భంలో శుక్రము పడేటప్పుడు శుక్రమునందు మనం ఏదైతే ఫ్యూచర్ అయి ఉంటామో దానికి సంబంధించినటువంటి సమస్తము అందులో ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి కదే మనకి మనువు అనేటటువంటి ఒక ఆయన, సత్యవంతుడు అనేటటువంటి ఆయన జలప్రళయం వస్తున్నట్టుగా ఒక చేప అవి ఒక కథ చెప్తారు. అది తీసుకొచ్చి చేప దొరికితే దాన్ని ఇంట్లో తొట్టులో పెడతారు. అది పెద్దదైపోయి వాళ్ళ చెరువులో పెడతాడు. చెరువులో పెద్దలైతే నదిలో పెడతాడు. నదిలో పెడితే సముద్రంలో వదిలేస్తాడు. సముద్రంలో వదిలేనప్పుడు ఆ చేప ఏం చెప్తుంది? 7 ఋషుల్ని మీ వాళ్ళని అందరినీ ఒక్కొక్క స్పీసీస్ ని పట్టుకొచ్చి ఒక పడవలో కూర్చో అంటే ప్రళయం వస్తుంది. ప్రళయం చెడిపోతూ ఉంటారు. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత ఈ మనువు ఆ 7 ఋషులతో వీళ్ళతో కలిసి మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాయి కదా. ప్రతి పురాణం అంత ఉంటుంది. దీనినే నోవా సార్క్ అని మనకి బైబిల్లో ఎందుకు కూడా ఇదే కథ సిమిలర్ గా ఉంటుంది. అంటే ఈ వేదము నుంచి సంబంధించినటువంటి వాటిని కాపీ చేసినటువంటి ఏ పవిత్ర గ్రంథంలోనైనా ఈ కథ ఉంటుంది. ఈ ప్రళయం అనేటటువంటిది నిత్యము నైమిత్తికము ఇలా అనేక రకములైన ప్రళయం, రోజు వచ్చేటటువంటిది, జీవితంలో ఒకసారి వచ్చేటటువంటిది, భూమికి వచ్చేటటువంటిది, సూర్యుడు వచ్చేటటువంటి ఇలాంటి ప్రళయాలు అనేకం ఉంటాయి. వీటన్నిటికీ మాత్రం ఒకటే ఫార్ములా ఉంటుంది. తల్లి గర్భమునందు పట్టేటప్పుడు శుక్రమునందు ఏమిటంటాయంటే మనం రాబోయేటటువంటి జన్మయందు ఎలా పుడతాం, ఎలా పెడతాం, ఏ కళ్ళు ఉంటాయి, చెవులు ముక్కులు ఎలాగ ఉంటాయి, ఎన్ని వెన్నెముకలు ఉంటాయి, నరములు నాళ్ళు ఎలా పనిచేస్తాయి, అయిన తర్వాత వీడు బయటకు వచ్చేటప్పుడు వీడి బిహేవియర్ ఎలాగ ఉంటుంది, ఇవన్నీ కూడా శుక్రమునందే నిక్షిప్తమై ఉంటాయి. అది ఫ్లవర్ అవుట్ అయిన తర్వాత జీవి బయటకు వచ్చేటప్పుడు ఈ సమస్తమైనటువంటివి అన్ని కలుపుకుని వేవు చేసుకోవటం అంత మన సంసారం, మన గొడవ మనకన్నీ తెలుసు. ఇంప్రెగ్నేట్ మదర్ యొక్క ఊంబులో ఫస్ట్ టైం ఈ వెళ్లి ఒక ఫీటస్ లో ఉండేటటువంటిది అండం అంటారు. అండములందు స్టకప్ అయి అక్కడి నుంచి సృష్టి ప్రారంభం అవటం అనేటటువంటి ఒక సృష్టి జరుగుతుంటుంది. ఇలాగే ఆకాశమునందు ఉండేటటువంటి కొన్ని తోక చుక్కలు మనకు కనిపిస్తాయి. అప్పుడప్పుడు వస్తుంటాయి తోక చుక్కలు. ఈ తోక చుక్క మనకి శుక్రం ఎటువంటిదో ఈ ప్రపంచం అనేటటువంటి గర్భములోని వంటివి సేమ్ అదే టైప్ లో ఉంటాయి. తిరిగి 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 ఎక్కడో చోట ఒక స్టపక్ అయిపోయి అక్కడి నుంచి అవేకన్ అవుతాయి. ఒక పాయింట్ అక్కడి నుంచి సూర్యగోళముడు. సూర్యుడిలో ఉండేటటువంటి వాటిని కేతువులు అనే పేరుతో పిలుస్తారు. సుమారుగా 33 కేతువులు ఇప్పుడు సూర్యుని చుట్టూ ఉన్నాయి. వీటి యొక్క లెక్కలు ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేటటువంటి మీకు కావాల్సినటువంటి వాళ్ళు వరాహమిహిరుని బృహత్ సంహిత యందు వీటన్నిటిని చూసుకోవచ్చు. వీటి పేరుతో సహా ఇచ్చాడు ఆయన. బృహత్ సంహిత యందు ఇవేవే ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాగుంటాయి, ఏ డిస్టెన్స్ లో ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ ఇచ్చాడు ఆయన. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ఇవి తిరుగుతూ ఉండి అవి కూడా స్పెర్మ్ లాగే తిరుగుతూ ఉండి ఆ వాటికి దొరికినటువంటి గర్భం యొక్క అండం అక్కడ